కైలాస నివాస పాలేందుహర జటాధర. మళ్ళీ నా ప్రక్కనే ఉండి నన్నే పరిహసిస్తావా? దానవ కుల వైరి దర్భంబు వర్ణించి చదువులెవ్వరు కాని చదువరాదు. హరినామమే కాదు హరనామధేయము త్రిజగాలనెవరు స్మరింపరాదు. అమరలోక విజేత లంకాధినేత రావణుని శాసనము నిరాకరించు విష్ణుదాసుల బట్టిదే విరసి కట్టి శరణు బెట్టుదునే దానవ శ్రేష్ఠులారా. ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో తెలిసిన మూర్ఖుడు ఎవరయ్యా అంటే రావణాసురుడు అన్నది మనకు ఆదర్శంగా, అది ఆదర్శప్రాయుడైనాడు. ఎలా అనగా, రాముడు రావణునికి యుద్ధం జరిగినప్పుడు రాముని చేతిలో చస్తావు రావణ అంటే ఆ రావణుడు ఏమంటున్నాడో ఒక్కసారి వినుము. మరణించక మునుపే స్వర్గానందమును అనుభవించిన నాకు మరణమన్న భయమా రామా అనడంతో ఈ రావణాసురుడు తెలిసిన మూర్ఖుడు అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేసింది. కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా ఏ మార్పు పడాలన్నా కూడా అసలైనటువంటి ఉదాహరణకు ఆదర్శానికి రావణాసురుడు తెలిసిన మూర్ఖుడు అని మనము పరిగణలో పెట్టుకోవాలి. మరి ఈ రావణాసుడు అది యుద్ధం ఎప్పుడో జరిగిందో జరగలేదో మనకు తెలియదు, కానీ రావణాసుడు అనేది మొత్తం భూప్రపంచాన్ని అంతా అయోధ్యను కూల్చాడు. రాక్షసులు ఏం చేశారు? అయోధ్యను కూల్చారు. మొత్తం వ్యవస్థను అంతా నాశనం చేసి ఇప్పుడు భూప్రపంచాన్ని శాసిస్తున్నది ఎవరు అంటే రావణాసుడే, రావణ బ్రహ్మ. ఈ ప్రభుత్వం ఎవరిది? రావణ బ్రహ్మది. ఇప్పుడు పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ, అది రావణ బ్రహ్మ కార్యాల కోసం పనిచేస్తుంది. అలాగనే ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ అలాగని జగన్మోహన్ రెడ్డి అందులో అతను చేయాలనుకోవట్లేదు. వెనక నుండి మాఫియా చేపిస్తుంది అతని ద్వారా. ఇంకొకటి రాక్షస ఆతంకి కార్యాలన్నీ, విష కార్యాలన్నీ మొత్తం విస్తరించే కార్యం చంద్రబాబు నాయుడు చేపిస్తాడు. అంటే ఏది? కృష్ణుని పాత్రలో, ఏది మహాభారతంలో ఈ రాక్షసులంతా ఉన్నారు కదా, వందే మాతరం, ఇదంతా ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ ఆతంకి కార్యాలన్నీ ఈ చంద్రబాబు నాయుడు చేపిస్తాడు. రావణ కార్యాలు వైఎస్ఆర్ పార్టీ. అంటే ఇలా జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు రాముడు ఉన్నాడంటే అయోధ్య ఉందంటే లేదు కదా. రావణ బ్రహ్మ ఏం చేస్తున్నాడు? మొత్తం అంతా ప్రపంచాన్ని అంతా చుట్టి తన రాక్షస కార్యాలను ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? రాత్రి నిద్రపోతున్న సమయంలో కొటాలకు, ఏదైతే బోధగడ్డి అప్పుడు మునులు ఋషులు వ్యవస్థలన్నీ ఉన్నాయి కదా, కొటాలు కానీ ఇట్లా, వాటన్నిటికీ నిప్పు పెట్టడంతో మొదలుపెట్టి ఇప్పటికీ మొత్తం అన్ని గ్రామాలన్నింటిని చుట్టుముట్టి అగ్రకులాలకి స్థానం ఏది? అంతర్జాతీయ ఉగ్రవాదులైన ఈ యొక్క బ్రిటిష్ తీవ్రవాదులు ఉన్నారు కదా, ఆ బ్రిటిష్ తీవ్రవాదుల విధి విధానాలకు లోబడి రూపొందించబడిన రాజ్యాంగం ఏదైతే ఉందో అది అంబేద్కర్ ద్వారా రూపొందించబడింది. అది బ్రిటిష్ తీవ్రవాదులకు అనుకూలంగా రూపొందించి అగ్రకులాలకు ఈ అంబేద్కర్ రాజ్యాంగంలో స్థానం ఎంత ఉంది? అగ్రకులాలకు అసలు మచ్చుకైనా ఎత్తికినా కూడా
కనిపించడం లేదు అంటే సున్నత సమానము. అది ఈ అగ్రకులాలకు ఈ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సున్నా, ఎటువంటి సున్నా అంటే సున్నం పెట్టేసిండు మనకి. సున్నం పెట్టేసి మన అగ్రకులాలను నాశనం చేసిండు. అంతే. మొత్తం ఇప్పుడు మనము కొత్తగా రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నాం. అంటే నేను మన గ్రామ స్థాయి నుంచి నేను రూపొందిస్తున్నాను. మళ్ళా పునరుద్ధరణ. అది ఢిల్లీ, అంటే అక్కడ నుంచి ఐక్యరాజ్య సమితి నుండి ఢిల్లీ నుండి గల్లీ వైపు వచ్చింది. ఇప్పుడు మనం గల్లీ నుంచి ఢిల్లీ వైపు రాజ్యాంగ నిర్మాణం. ఏది వాళ్ళ రాజ్యాంగంలో ఏంది అగ్రకులాలకి సున్నం. ఇప్పుడు మనమేం చేయాలి, అగ్రకులాలకి వాళ్ళ దాంట్లో లేనప్పుడు మన దాంట్లో ఎంత పెట్టాలి, 100గా పెట్టాల్సింది అగ్రకులాలకి స్థానం. మరి నిమ్న జాతి కులాలు కానీ, అంటరాని కులాలు కానీ, ఇంకొక వేరే కులాలు ఏమున్నాయి, బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి అగ్ర స్థానం ఇచ్చిండు. మనకి అగ్రకులాలకి సున్నం పెట్టిండు. అంటే అంటరాని అన్నట్లు అగ్రకులాలను అట్ట చేసిండు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత కుట్ర జరుగుతుందో చూసినావా అగ్రకులాల మీద, ఎంత విషయం నింపుకున్నారు. మరి మతోన్మాదులు ఎవరు, మా కుల దురహంకారం ఎవరు? ఇప్పుడు మన కులం మన ఎదురుగానే నాశనం అయిపోతున్నాం, మనం పట్టించుకోవట్లేదు. మరి కులం ఉన్మాదంతో మొత్తం మన కులాన్ని మనతోటే నాశనం చేయించిన భస్మాసుడు కాంగ్రెస్ కానీ, మొత్తం ఎంతోమంది మొత్తం ప్రపంచమంతా ఏకమై మన దైవ కార్యాలన్నింటినీ నాశనం చేయడానికి, స్తంభింపజేయడానికి, అగ్రకుల వ్యవస్థను అంతమొందించడం కోసం ఎంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళు మతోన్మాదులా? మన కులం మనతోటే నాశనం అయిపోతున్నా, మనమే కళ్ళెదురుగా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. మనము దురహంకారులమా, మనము ఏది కుల ద్రోహులమా? మనం కుల ద్రోహులం అని చెప్పుకోవాలి కానీ కుల అహంకారులమా? అహంకారం కాదు, ద్రోహులము. మన కులానికి మనమే ద్రోహం చేసుకుంటున్నాం, మతానికి మనమే ద్రోహం చేసుకుంటున్నాం, వర్ణానికి మనమే ద్రోహం చేస్తున్నాం. కానీ దురహంకారులం అయితే కాదు. వాళ్ళతో పోరాడలేక ఓటమి అంగీకరించినట్లు మనము, అంటే మనకు నడిపించే వ్యవస్థ లేదు కాబట్టి మనం ఓడిపోయినాం తప్ప మనకు నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల. నడిపించే నాయకుడు ఉంటే వాళ్ళు గెలవటం అనేది అసాధ్యం. అందుకని మనల్ని గెలిపించే నాయకుడు రాముని లేకుండా చేశారు, అలాగనే సీతను లేకుండా మొత్తం దేవతలందరినీ ఝాన్సీ దగ్గరికి వీళ్ళు అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడ దాడులు చేశారు. మొత్తం ఇప్పుడు అన్ని తిరుమల తిరుపతిలో అక్కడ ఉన్న దేవతల స్థానం అక్కడుండే అక్కడ దాడులు చేసి అక్కడ ఆక్రమించారు బ్రిటిష్ తీవ్రవాదులు. మొత్తం ఆక్రమించి వాడి వ్యవస్థలను పెట్టేసి వాడి వ్యవస్థలు ఏంది, రాక్షస అంటే రావణ కాష్టగా మార్చడం, భూమిని కాంకడు తొలగడం, చెట్లన్నింటిని నాశనం చేయడం, జీవులన్నింటిని అంతమొందించడం, మట్టిని మశానం చేయడం. అందుకే కదా శ్రీశ్రీ అదే నక్సల్వాది, కమ్యూనిస్టువాది అయినా అతను ఏమంటాడు, దేశం అంటే మట్టి కాదంట, మనుషులు కాదంట. మనుషులంట, మట్టి కాదు మనుషులంట. అంటే దేశం అంటే మట్టి కాకుండా ఇంకేంది, మశానమా? మట్టిలోంచి వచ్చిన చెట్టు కాదా? ఆ చెట్టును తిని బతికే పక్షులు కాదా, మనుషులు కాదా? అంటే దాని నుంచి వచ్చే ఫలాలు తినే కదా మనుషులు కానీ ఏ ప్రాణి అయినా బతికేది. అంటే ఆ పుస్తకాలలో మొత్తం సోషల్లో కానీ అన్నీ ఎవరి నక్సలైట్లు కమ్యూనిస్టులవి మొత్తం ఆ భావజాలం. ఇప్పుడుండే పుస్తకాలలో పట్టుకుంటే అన్నీ ఆ కమ్యూనిస్టు భావజాలాలు మొత్తం. అంటే గాలి కాదంట, అంటే భూమి అంటే గాలి కదా, మట్టి అంటే భూమి కదా, జలాలు కదా, ఇవన్నీ కదా మనిషి అంట. ఇంతగా మనసు లేని మనిషి అన్నట్లు ఇక్కడ భూమి మీద ఈ రాక్షస చదువులు ఇవన్నీ ఇక్కడ ఇట్లా మనకు ప్రత్యక్షంగా జరుగుతున్నాయి. అంటే మన చేతనే మన వ్యవస్థలను నాశనం చేసడం మన కళ్ళారా జరగవచ్చు. ఇప్పుడు గుళ్ళల్లో మనం అంతకుముందు ఇప్పుడు రంగస్వామి టెంపుల్ ఉంది, అక్కడ మన చిన్నప్పుడు అప్పుడు చూస్తే అక్కడ పెద్ద పెద్ద తేనెటీగలు ఉండేవి, పెద్ద